నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభవందనములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరొక విన్నపము, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి. ఈ యొక్క వర్తమానము ద్వారా ఒక ఆత్మనైనా మీరు దేవుని యొద్దకు నడిపించే కృపను దేవుడు మీకు అనుగ్రహించాలని నేను ఆశపడుతున్నాను. అదే కాకుండా నా పరిచర్యకి, నా యొక్క ఛానల్ కి మీరు సపోర్ట్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు వర్తమానము ఆవగింజ. ఈ ఆవగింజ అనేది బైబిల్ గ్రంథములో ఎక్కడుందంటే, యేసు ప్రభు ఉపమాన రీతిగా ఈ యొక్క మాటను ఆయన సెలవిచ్చాడు. మరి మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. ఆవగింజ, ఒక మనుషుడు మరి విత్తడానికి, మరి విత్తనములో అతి చిన్నదైన విత్తనము కూర మొక్కల్లో ఈ యొక్క ఆవగింజ. ఈ ఆవగింజ విత్తినప్పుడు, అది నాటినప్పుడు అది ఎదిగి 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 మరి విస్తారంగా అది మరి కూర మొక్కలన్నిటికంటే కూడా అది ఎంతో పెద్దదిగా పెరిగి ఆకాశ పక్షులు వచ్చి అక్కడ నివాసం చేస్తాయని దేవుడు చిన్న ఉపమానం అనేది మనగా అక్కడ సెలవిచ్చాడు. దీని యొక్క మర్మము, దీని యొక్క అర్థము మనం ఆలోచించుకున్నట్లయితే, విత్తనం అనేది వాక్యము. ఈ యొక్క వాక్యము మరి ప్రపంచంలో చాలా మంది కూడా ఉన్నారు, చాలా మాటలు కూడా మాట్లాడతారు, చాలా సత్యాలు కూడా ప్రకటిస్తారు, చాలా ప్రవచనాలు అనేది మరి ప్రపంచంలో చాలా ఉన్నాయి. కానీ అన్నిటికన్నా మరి అతి మధురమైనది, అతి ప్రాముఖ్యమైనది, విడుదలనిచ్చేది, విమోచనిచ్చేది ఒక యేసయ్య మాట అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కష్టములో, బాధలో, ఇబ్బందులో మరి ఎటువంటి కూడా మనకి మరి ఎవ్వరు కూడా మరి సహాయం లేనప్పుడు, సహాయం చేయలేనప్పుడు, మనకి అంధకారములో ఉన్నప్పుడు, ఏమీ కూడా మనకి ఉపయోగకరమైన వారు ఎవ్వరూ లేనప్పుడు మనకి ఏం జరుగుతుందంటే, ఈ యొక్క మాట, యేసు యొక్క మాట మనల్ని ఆదరిస్తుంది. ఈ మాటను మనం గమనించాలి. ఎందుకు ఇంత ఖచ్చితంగా మనం చెప్తున్నామంటే, యేసు ప్రభు వారు మరి కూర మొక్కల విత్తనాలన్నిటిలో ఆవగింజ చాలా చిన్నది. కానీ అది నాటబడినప్పుడు, అది ఎదుగుతున్నప్పుడు, అది ఆకాశ పక్షులు వచ్చి నివాసం చేస్తున్నాయంటే, దీని యొక్క మరి అర్థాన్ని మనం వివరంగా తీసుకున్నట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, అన్నిటికన్నా చిన్నదే, కానీ మాట చిన్నదే. కానీ నీ యొక్క ఆదరణ, నీ యొక్క హృదయానికి నెమ్మది కలిగించడం, నీ యొక్క హృదయానికి సమాధానం కలిగించడం, నీ యొక్క హృదయానికి నెమ్మది కలిగించే యేసు యొక్క మాట చాలా పెద్దది. ఈ విషయాన్ని మీరు గమనించండి. మనల్ని ఆదరించేవారు, మనల్ని హత్తుకునేవారు, మనల్ని ఓదార్చేవారు ఎవరంటే, యేసు మాట మనల్ని ఓదారుస్తుంది. యేసు యొక్క మాట మనల్ని ఆదరిస్తుంది. యేసు యొక్క మాట మనల్ని సమాధానపరుస్తుంది. అది ఎప్పుడు? కన్నీరు కార్చినప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు, ఎవ్వరు కూడా మనకి సహాయం చేయలేనప్పుడు యేసు మాట మనల్ని విత్తే విత్తనముతో సమానంగా ప్రభువు అక్కడ ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని మీరు గమనించండి. అందుకనే దేవుడు పలికిన ప్రతి మాటలో కూడా ఒక అర్థం ఉంటుంది. దేవుడు రాసే పరిశుద్ధ గ్రంథములో ఒక అర్థం ఉంటుంది. ఒక ఆవగింజకి ఇంత అర్థం ఉందంటే, మరి బైబిల్ గ్రంథములో ఇంకెంత మర్మాలు ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచించండి. దేవుని యొక్క మాటను మనము ధ్యానించాలి, చదవాలి, అది మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఎప్పుడైతే భద్రపరుచుకుంటామో ప్రభువు మనల్ని బలపరుస్తాడు, మనల్ని స్థిరపరుస్తాడు, మనల్ని ఘనపరుస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు. ఈ విషయాన్ని మనము గమనించాలి. అందుకని ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, సమాధానంకు అధిపతి, కర్త అనేది మనం గమనించగలగాలి. అందుకని ఇమ్మానుయేలుగా మనకు తోడై ఉన్న ప్రభువు ఈ లోకానికి వచ్చాడంటే ఒక మాట సెలవిస్తున్నాడు. మిమ్మల్ని సదాకాలం కూడా మీరు నాతో కలిసి ఉంటారని దేవుడు వెళ్తూ వెళ్తూ ఆరోహణమై వెళ్తూ ఈ మాటను సెలవిచ్చి వెళ్ళాడు. కాబట్టి ఆయన మనతో ఉన్నాడు, మనం ఆయనతో ఉన్నాము, జతపరచబడ్డాము, ఆయనతో ఐక్యపరచబడాలి. ఎలాగా? సంధి కుదర్చాలంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన మాటను మనం అంగీకరించాలి,
ఆవగింజంత ఆ యొక్క విత్తనమును గురించి ప్రభు మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ యొక్క విత్తనం ఏంటంటే, ఒక మనుషుడు అనగా మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి మాట సెలవిస్తున్నాడు. ఏమనంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను ఆదుకుంటాను, నీవే నా బిడ్డవన్నప్పుడు, ప్రభు చెంతకి వచ్చినప్పుడు ప్రభు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తాడు, మిమ్మల్ని ఆదుకుంటాడు. మీకు ఒకవేళ స్వస్థత కావాలన్నా ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు, స్వస్థత కలుగుతుంది. మీకు విడుదల కావాలన్నా ఆయన ఒక మాట సెలవిస్తే చాలు, అది విడుదల కలుగుతుంది. ఆయన మాటలో అంత అర్థం ఉందనేది, అంత పవర్ ఉందనేది మనం గమనించాలి. అందుకనే ఆవగింజ చాలా ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని మనం గమనించాలి. అది చిన్న విషయంలో మనం వంటగదిలో వాడుకునే ఒక వాడికగా మనం తీసుకుంటాం గాని, ప్రభు ఒక ఉన్నతంగా అది బైబిల్ గ్రంథంలో రాసి దాని యొక్క మర్మాన్ని దేవుడు మనకి బయలుపరిచే విధంగా దేవుడు ఈ రోజు మనకి ఈ యొక్క వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి. అందుకని పరలోక రాజ్యం కూడా ఏమంటుంది? ఆవగింజ పోలి ఉంటుంది. పరలోక రాజ్యం కూడా ఆవగింజను పోలి ఉంటుంది. నీవు దుఃఖములో ఉన్నవారికి, శ్రమలో ఉన్నవారికి, నిరాశలో ఉన్న వారికి, స్వస్థత కావాలన్న వారికి, మరి విడుదల కావాలన్న వారికి యేసు మాటను మనం ఎప్పుడైతే చిన్న మాటను మనము వారికి ప్రకటిస్తామో, వారికి చెప్తామో, విత్తుతామో, నాటుతామో హృదయంలోని, అది ఫలించి వృక్షమై మరి ఎదిగి కూర మొక్కలన్నిటికన్నా పెద్దదిగా అది ఎదుగుతుంది. ఆకాశ పక్షులు వచ్చి నివాసం చేస్తున్నాయంటే, నీవు చిన్న మాట హృదయంలో విత్తినప్పుడు అది ఫలించి అభివృద్ధి చెంది అది విస్తారంగా దేవునికి వారి ప్రీతికరమైన ఒక ఆత్మగా వారు తయారయ్యి పరలోక రాజ్యములో ప్రవేశిస్తారనే విషయాన్ని మనం గమనించాలి. అందుకనే ఆవగింజ అంత ప్రాముఖ్యమైనది అనే విషయంలో మనం ఉపమాన రీతిగా ఆయన చెప్పాడు. ఉపమాన రీతిలో ఇంత అర్థం ఉంది కాబట్టి ఈ యొక్క అర్థాన్ని బట్టి మనము దేవుని యొక్క మాటను మన బాధల్లో, కష్టంలో ఉన్నవారికి, దుఃఖంలో ఉన్నవారికి యేసు నిన్ను ప్రేమిస్తున్నాడని ఒక చిన్న మాట చెప్పండి. ప్రభు యొద్దకు వారు వస్తారు. అది ఫలించి అభివృద్ధి చెంది దేవునికి సాక్షులుగా వారు నిలబడతారనే విషయాన్ని గమనించి ఈ యొక్క వర్తమానము దేవుడు దీవించి ఆశీర్వదించి మన వినికిల్లో, మన హృదయములో, మన జీవితములో మరి ఫలింపచేయును గాక. ఆమేన్. ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్న మరొక్కసారి విన్నపం చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.